హాయ్ ఫ్రెండ్స్, నేను సగ్గు బియ్యంతో వడియాలు చేశాను. చూడండి, ఈ 2 రోజులు ఎండినాయి. ఇవి వడియాలు పోసుకుంటే ఈ బకెట్లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు వేంపుతున్నా ఫ్రెండ్స్. చూడండి, తెల్లగా మల్లె పూల్లాగా వస్తున్నాయి. వేయగానే ఇట్లా ఉబ్బిపోతున్నాయి. బాగున్నాయి ఫ్రెండ్స్. మొన్న నేను చేసిన వడియాల కంటే ఈ సగ్గు బియ్యం వడియాలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇలా కూడా చేద్దామని చేశాను. కిలో సగ్గు బియ్యం అయితే తీసుకొచ్చుకున్నాను. నేను ఓన్లీ సగ్గు బియ్యంతోనే చేసా, ఏమీ కలపలేదు. చూడండి, వేయగానే మంచిగా ఉన్నాయి, బాగున్నాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా చేయకుంటే చెయ్యండి, ట్రై చేయండి. తెలియని వాళ్ళైతే చూడండి, తెల్లగా అయితే బాగా ఉన్నాయి. ఇట్లా పువ్వుల్లాగా ఉబ్బినాయి ఫ్రెండ్స్. ఇట్లా ఇరవగానే మంచిగా ఇట్లా ఇట్లా కరకరలాడుతున్నాయి. చాలా బాగా అయితే వచ్చినాయి వడియాలు. అవి రెడీ చేసుకుందాం రండి ఫ్రెండ్స్. చూద్దాం ఎలా రెడీ చేసుకోవాలో. నేనైతే కిలో తీసుకున్నాను. కిలోకైతే 4 గ్లాసులు అయినాయి. గ్లాస్ తోటి 1 గ్లాసు సగ్గు బియ్యానికి 7 గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నాను. నేను కొన్ని వాటరు నైటు ఇందులో పోసి నానబెట్టుకున్నాను. నైట్ నానబెట్టుకున్నాను. 4 గ్లాసుల సగ్గు బియ్యానికి 8 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను నేను. అవైతే నానబెట్టుకుంటాను ఫ్రెండ్స్. చూడండి, 8 గ్లాసులు పోసినాయి కదా. మళ్ళీ పొద్దున గిన్నె పెట్టేసుకొని గిన్నెలో కూడా వాటర్ పోసుకుంటున్నాను. పొద్దున్నే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఎండ వస్తుంది కదా, అందుకే పొద్దున్నే స్టార్ట్ చేశాను. చూడండి, నైట్ నానబెట్టుకున్నాం కదా మనం. అవి అయితే ఉబ్బిపోయినాయి. వాటర్ అయితే ఆడికి అయినాయి. కరెక్ట్ సరిపోయినాయి. వాటరు నానబోసాం కదా, అవి సరిపోయినాయి. మంచిగా నానిపోయినాయి ఫ్రెండ్స్. నైట్ నానబోసుకున్నాం కాబట్టి మంచిగా మల్లె పువ్వులాగా ఇట్లా నానిపోయినాయి. మనం పొయ్యి మీద పెట్టుకున్న వాటర్ అయితే మరిగిపోతున్నాయి. మరిగేటప్పుడు ఇవి అందులో పోసుకోవాలి సగ్గు బియ్యాన్ని. చూడండి, మెత్తగా నానిపోయినాయి. మళ్ళీ కాసేపు ఉడకబెట్టుకున్నాం అనుకో మంచిగా ఉడుకుతాయి. నేనైతే కారానికి కొంచెం కారం ఉండాలని 10 గాల పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. పచ్చిమిర్చి కొంచెం ఉప్పు అందులోనే వేసాను మిక్సీలో. కొంచెం నువ్వులు పోసుకుంటానా, టేస్ట్ ఉంటుందని నువ్వులు అయితే పోస్తాను ఫ్రెండ్స్ నేను. కొంచెం నువ్వులు, ఓమా, జీలకర్ర అయితే వేసుకుంటాను. చూడండి, ఉడికిపోతాను. అవి అయితే కొంచెం పచ్చిమిర్చి చేస్తే టేస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. జీలకర్ర కూడా వేసుకుంటాను. ఉప్పు నేను మిక్సీలోనే పచ్చిమిర్చిలోనే వేసాను కదా, అందుకే వేయట్లేదు ఇందులో. ఒక 3 నిమ్మకాయలు అయితే పిండుకున్నాను. నిమ్మరసం కూడా పోసుకుంటున్నా. కొంచెం పుల్లగా ఉంటుంది. టేస్ట్ అయితే బాగుంటుంది నిమ్మరసం పోసుకుంటే. అవైతే సగ్గుబియ్యం అయితే ఉడికిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వడియాలు అయితే పెట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఒక గిన్నెలో అయితే తీసుకుంటున్నా. ఒక స్టీల్ బేషన్లో తీసుకున్నా. ప్లాస్టిక్ కవర్ మీద వేస్తున్నా నేను. ఎందుకంటే క్లాతులు వేస్తే అవి క్లాత్కి అతుక్కపోతాయి. ఎండినాక రావు, సరిగ్గా తీయాలంటే కష్టమైపోతుంది. అందుకనే కవర్లో పోసుకుంటున్నాను. చూడండి, కవర్లో లేసిపోతాయని మధ్యలో నేనైతే రాళ్ళు అయితే పెట్టుకున్నాను. సగ్గుబియ్యం వడియాలు ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్. మొన్న చేసిన వాటికంటే ఇవైతే చాలా బాగా వచ్చాయి వడియాలు. నాకైతే చాలా నచ్చినాయి. మీకు ఎలా అనిపిస్తుందో, మీకు నచ్చాయా లేదా వడియాలు ఎలా చేశానో చెప్పండి ఫ్రెండ్స్. మొత్తం అయితే అయిపోయినాయి. 4 కవర్ అయితే నిండినాయి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.